అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. మీరు 8, 17, 26న పుట్టారా? ఫస్ట్ గుణగణాలు చెప్పుకుందాం. ఈ సంవత్సరం లాస్ట్ 3 నెలలు, ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 8, 17, 26 పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలామంది 8 అంటేనే శని అని భయపడుతుంటారు. 8 అంటే మనీ, మోర్ అండ్ మోర్ మనీ, మోర్ అండ్ మోర్ మనీ ఈజ్ కమింగ్. 8 అంటే అష్టలక్ష్ములండి. 8న పుట్టిన అల్లు అర్జున్ శనిలో లేడు, రేవంత్ రెడ్డి గారు శనిలో లేరు, ప్రజెంట్ సీఎం ఆఫ్ తెలంగాణ. అంతకుముందు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 8న పుట్టారు, జూలై. సో 8 అంటే నిజాయితీ, 8 అంటే పట్టుదల. 8, 17, 26న పుట్టిన బిడ్డకి మీరు పేరులో రాంగ్ నంబర్ పెడితే హీ ఈస్ బార్న్ టు సఫర్. అన్ని పనులు లేట్, చదివినా గుర్తు ఉండదు, మార్కులు తక్కువ, కష్టాలు ఎక్కువ, బాధలు ఎక్కువ, సెటిల్మెంట్ లేదు, పెళ్ళి లేటు, డెవలప్మెంట్ లేటు. సో ఈ 8, 17, 26 పుట్టిన వాళ్ళ పేరు చెక్ చేసుకొని రాంగ్ నంబర్స్ ఉంటే కరెక్షన్ చేసుకోగలిగితే వీళ్ళకి తిరుగులేదు. సో 8, 17, 26 పుట్టిన వాళ్ళు క్రమశిక్షణ గల వాళ్ళు. వాళ్ళ టార్గెట్స్ 10 ఏళ్ల ముందు, 20 ఏళ్ల ముందు ఫిక్స్ చేసుకుంటారు. టార్గెట్ దగ్గరికి వెళ్ళే ఆగుతారు. సో నాలెడ్జ్ ఉంది, కష్టపడే గుణం ఉంది. మొండోళ్ళు వీళ్ళు 8, 17, 26 వాళ్ళు. సో 17 కేసీఆర్ గారు ఒక మొండాయన, ఎంజీఆర్, నరేంద్ర మోడీ ఇంకా పవర్ఫుల్. 17 సెప్టెంబర్, 17 మార్చ్ సిఎన్ అనాదురై, 17th జూలై ఆర్ ఆగస్ట్ ఐ థింక్ రోబో డైరెక్టర్ శంకర్, రోజా కూడా 17th. సో ఏ రేంజ్లో పుట్టింది? ఆమె పేరు శ్రీలత. సో ప్రేమతో సినిమా తీసేప్పుడు 91లో డాక్టర్ శివప్రసాద్ గారు ఏం పేరు పెడితే బాగుంటుందంటే నేనే రోజా అని సజెషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నాన్నగారు అప్పటికే పెద్ద న్యూమరాలజిస్ట్. సో మేమిచ్చిన పేరుతో ఈరోజు ఆమె ఒక గొప్ప రేంజ్కి రావడం చాలా చాలా ఆనందం. సో బట్ ఎలా ఉంటుందంటే పేరుని ఎంత చక్కగా వాడుకుంటామో అంత చక్క విజయాలు. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ నాన్నగారిని ఇంటర్లో కలిశారు, తేజ సర్జా 2వ క్లాస్లో కలిశారు. ఈరోజు పెద్ద హీరో తేజ సర్జా. సో ఎవరైతే మనం చెప్పినట్టు వాడతామో వాళ్ళు ఘన విజయాలు సాధిస్తారు. పర్టికులర్ 8, 17, 26 పుట్టిన వాళ్ళకి పేరులో బలం అవసరం. బలం లేకపోతే వేరే వాళ్ళ దగ్గర గుమస్తాలుగా పనిచేసి వేరే వాళ్ళని మొయ్యాలి, వేరే వాళ్ళని గొప్పవాళ్ళు చేయాలి. వీళ్ళ తెలివిని వేరే వాళ్ళకి తక్కువ శాలరీకి ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో 8, 17, 26 పుట్టిన వాళ్ళకి ఈ అక్టోబర్ అంటే 10 అంటే 1 + 0 1. 8 అంటే శనీశ్వరుడు, 1 అంటే సూర్యుడు. సూర్యుడు చూసి చూడనట్టు పోనాయనా, వీడు మనోడు. శనీశ్వరుడు అలా లేదు, ఎవరైనా తప్పు చేసే శిక్ష మన లేదు తన లేదు అంటాడు. సో 1కి 8కి పడదు. సో 8, 17, 26 పుట్టిన వాళ్ళకి అక్టోబర్లో ఖర్చులు ఎక్కువ, తిప్పలు ఎక్కువ, అండ్ జర్నీస్ ఎక్కువ పడతాయి, మాట పెరుగుతుంది, మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, భార్యాభర్తల మధ్య గ్యాప్స్ కూడా పెరుగుతాయి. నవంబర్లో అంతా సెట్ అయిపోతుంది. సో ఈ అక్టోబర్లో వచ్చిన గాలివాన నవంబర్లో ఆగిపోతుంది. అండ్ డిసెంబర్లో కూడా ఇంకా మంచి గ్రోత్. సో నవంబర్ అండ్ డిసెంబర్ 8, 17, 26 పుట్టిన వాళ్ళకి మంచి అభివృద్ధి, వ్యాపారంలో బాగా సంపాదిస్తారు. చాలామందికి అపోహ ఉంది 8 నంబర్ అంటే ఏడుపు నంబరు. సో బాలకృష్ణ గారి నంబర్ ఎంత అండి? ఈజ్ 26. చిరంజీవి గారి నంబర్ 35, హీరో కృష్ణ 35, మహేష్ బాబు పైథాగరస్ 35, రోసయ్య గారు 35, కోల్గేట్ ఈజ్ 26, పిజ్జా హట్ ఈజ్ 26, హెరిటేజ్ ఈజ్ 35. వీళ్ళెవరు ఏడుపులో లేరు, శనిలో లేరు. సో పేరులో నంబర్ బాగుంటే గెలుపు. మన డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా మన పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. మ్యాచింగ్గా లేకపోతే నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేసి ఇస్తాను.